హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగుంటా. ఇప్పుడు స్టోరీ ఒకటి చెప్తానండి. అది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్. ఇదేమి హర్రర్ స్టోరీస్ కాదండి. అందరికి హర్రర్ స్టోరీసే జరగాలని రూల్ ఏం లేదు కదా. ఈ స్టోరీ ఏంటంటే, ఒకరింట్లో అద్దెకి దిగిన సైకో అని తెలియక అద్దెకిచ్చుకున్నమాట. వాడు వచ్చిన కానుంచి, ఇంట్లో దిగిన కానుంచి ఈ ఓనర్స్ ఉన్నారు చూసావా, వీళ్ళకి వచ్చిన టిప్పలే ఈ స్టోరీ. ఇంట్లో దిగిన 3 నెలలు బాగానే ఉన్నాడు. సో మెల్లిమెల్లిగా పరిచయాలు పెరిగాయి. పరిచయం పెరిగిన తర్వాత ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఫ్రెండ్షిప్ అంటే ఏమిటి? ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, ఒకరి కష్టాల గురించి మరొకరు తెలుసుకోవడం, హ్యాపీ మూమెంట్స్, బ్యాడ్ మూమెంట్స్ అన్ని షేర్ చేసుకోవడం కదా. ఈ 3 నెలల్లో ఫ్రెండ్షిప్, సీక్రెట్స్ షేర్ చేసుకోవడం అన్నీ జరిగిపోయినాయి. ఇక 4వ నెల కానుంచి మొదలైంది వాడి టార్చర్. అసలు జరిగింది ఏంటంటే, సూర్య, లలిత ఇద్దరు భార్య భర్తలు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు స్థలం కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకున్నారు. సో ఇల్లు కట్టుకున్నాక కొద్దిగా అప్పులు, వడ్డీలు, చీటీలు కట్టడం ఎక్సెట్రా ఉంటాయి కదా. సో వచ్చిన జీతం అప్పులకి, వడ్డీలు కట్టడమే సరిపోతుంది. లలిత పొద్దున సాయంత్రం ట్యూషన్ చెప్పుద్ది. అయినా ట్యూషన్ లో వచ్చే డబ్బు ఏమాత్రం సరిపోతుంది చెప్పండి. సో వీళ్ళు బాగా ఆలోచించి ఒక రూమ్ ని కిరాయికి ఇద్దాం అనుకున్నారు. అదే అద్దెకి ఇద్దాం అనుకున్నారు. వాళ్ళు ఆలోచించడంలో తప్పులేదు. ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే దేనికో దానికి సరిపోతుంది కదా అని. సో అయితే వీళ్ళు అద్దెకిచ్చే రూమ్ చూడడానికి చాలా మంది వచ్చారు. వాళ్ళకి ఇల్లు నచ్చక కొందరేమో వీళ్ళు ఇచ్చే అమౌంట్ సూర్యకి, లలితకి నచ్చక ఇంకొందరిని వద్దనుకున్నారు. లాస్ట్కి ఒకరు తగులుకున్నారు. వాడి పేరే ఉదయ్ ఒక స్టూడెంట్. ఇటు నుంచి కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళడానికి దూరం అవుతుందని చెప్పేసి ఈ సూర్య ఇంట్లో అద్దెకి దిగాడు. ఉదయ్ ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఆ రూమ్ ని అద్దెకి తీసుకున్నాడు. ఉదయ్ ఈ రూమ్ ని అద్దెకు తీసుకోవడానికి కారణం ఏం చెప్పాడంటే, కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది, మధ్యలో నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాను, దాన్ని కూడా నాకు ఇబ్బంది అయిపోతుంది. ఇందులో తికమకగా అనిపించే విషయం ఏంటంటే, ఈ ఉదయ్ కాలేజ్కి నుంచి ఇంటి నుంచి కాలేజ్కి ఏదైనా వెహికల్ ఏర్పాటు చేసుకుంటే సేవ్ మనీ సేవ్ అవుతుంది. అది కాకుండా ఎక్కువ అమౌంట్ ఇచ్చి రూమ్ అద్దెకి దిగాడు. అది కాకుండా పార్ట్ టైం జాబ్ అంటున్నాడు. ఈ 2 విషయాలు లలిత, సూర్య ఆలోచిస్తే బాగుండేదేమో. ఉదయ్ ఎప్పుడు ఇంట్లో ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఉండడో తెలియదు. ఏమనంటే కాలేజ్కి వెళ్ళాను అంటారు, లేదంటే పార్ట్ టైం జాబ్కి వెళ్ళాను అంటాడు. సర్లే వీళ్ళేమనుకున్నారంటే, అమౌంట్ నెల మన చేతికి ఇస్తున్నాడు, దేనికో దానికి ఆ అమౌంట్ సరిపోతుంది, ఇల్లు కూడా క్లీన్గా ఉంచుతున్నారు కదా అనుకుంటున్నారు వీళ్ళు. ఫ్యామిలీకి ఇవ్వడం కన్నా ఇలా సింగిల్ పర్సనల్కి ఇవ్వడం బెటర్ అనుకుంటున్నారు. సో ఇదంతా నాకు లలిత చెప్పింది. లలిత నాకు ఏ విధంగా చెప్పిందో మీకు చెప్తాను. ఉదయ్ బిహేవియర్ చాలా తేడాగా ఉండేది. అది కూడా నా దగ్గర మాత్రమే. తలుపు కొట్టకుండా ఇంటి లోపలికి వచ్చేసి ఇల్లంతా తలదే అన్నట్టు తిరిగేవాడు. ఏదైనా ఇంట్లో ఐటమ్ అయిపోయింది లేదు అని అనగానే వెంటనే సూపర్ మార్కెట్ కి వెళ్ళి అది తెచ్చి నాకు ఇచ్చేవాడు. డబ్బులు ఇస్తున్నా కూడా తీసుకునేవాడు కాదు. ఏదో బలవంతంగా నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి చూస్తున్నట్టు నాకు అనిపించేది. ఇది ఒకసారి 2 సార్లు కాదు, చాలా సార్లు చూసి మా హస్బెండ్ కి చెప్పాను నేను. మా హస్బెండ్ ఏమన్నాడంటే, తను ఇంట్రోవర్ట్ ఏమో, తనకి ఎవరు ఫ్రెండ్స్ లేరేమో, సో అందుకని మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తున్నాడేమో అని అన్నాడు. ఇది నాకు అంతలా ఓకే అనిపించకపోయినా సరే అని సైలెన్స్ ఉన్నా. ఒకసారి ఉదయ్ ఎవరితోనో కాల్ మాట్లాడుతుంటే విన్నాను నేను. ఫోన్ లో అవతల వ్యక్తితో ఉదయ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. కొంచెం దగ్గరికి వెళ్ళి విందాం అనుకుని దగ్గరికి వెళ్తుంటే నన్ను రావడం గమనించి ఫోన్ ఆఫ్ చేసి నవ్వుతూ పక్కకి వెళ్ళిపోయాడు. ఒకసారి నేను బయట గార్డెనింగ్ చేస్తుంటే ఎప్పుడు వచ్చాడో, ఎంతసేపు అక్కడ ఉంచున్నాడో తెలియదు కానీ నన్ను అలా చూస్తూ ఉన్నాడు. నేను అది గమనించగానే నా దగ్గరికి వచ్చి చాలా వీడిగా నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. సూర్య, నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? తనతో ఉంటే నీకు బోర్ కొట్టదా? తనను వదిలేసి వేరే పార్ట్నర్ కోసం నువ్వు చూడొచ్చుగా, నువ్వు డిజర్వ్ చేస్తావు అని అంటున్నాడు. వాడు నాతో అలా మాట్లాడేసరికి నాకు భయం వేసి నేను ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదో కారణం చెప్పి ఇంటి లోపలికి వెళ్ళిపోయాను. ఇదంతా మా హస్బెండ్ కి చెప్దాం అనుకున్నా గానీ మా హస్బెండ్ వచ్చి వాటిని అడగడం, వాళ్ళిద్దరు గొడవ పడితే, వాడు ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోతే, ఇలా ఒకసారి జరిగితే ఓకే గానీ ఇలాగా కంటిన్యూగా 3 సార్లు జరిగేసరికి ఇంకా చేసేదేం లేక మా హస్బెండ్ కి చెప్పాను. తను అర్థం చేసుకోలేదు సరికదా, నేను ఇంకా ఓవర్ రియాక్ట్ అవుతున్నాను అంటున్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే, ఉదయ్ మనసులో ఏదో ఉంది, అది నాకు మాత్రమే అర్థం అవుతుంది. ఈ అందరికీ అర్థమైనట్టు చెప్పలేకపోతున్నా. 2 నెలల తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని వల్ల మా హస్బెండ్ నేను చెప్పే మాటల్ని కొద్దిగా నమ్మడం మొదలు పెట్టాడు. అదేంటంటే, మా గురించి పక్కింట్లో ఎదురింట్లో ఎంక్వైరీ
ఎంక్వైరీ చేస్తున్నాడంట. ఆ విషయం మా ఆయనకి తెలిసింది. మా ఆయన వెళ్ళి అడుగుదాం అనుకున్నాడు గానీ విషయం పెద్ద చేయడం ఇష్టం లేక ఆగిపోయాడు. మరుసటి రోజే ఉదయ్ మా ఆయన పనిచేసే ఆఫీస్ లోకి వచ్చాడు. క్యాజువల్ గా వచ్చాను అన్నాడు. వచ్చినవాడు వచ్చినట్టు ఉండాలి కదా. ఆఫీస్ లో ఏ అమ్మాయినా నేను గోకుతుందా, లేదా నువ్వు ఏ అమ్మాయినైనా గోకుతున్నావా ఆఫీస్ లో అడుగుతున్నాడు. ఉదయ్ అన్న మాటలకి మా ఆయనకి చాలా కోపం వచ్చినా అక్కడ ఆ సిచ్యువేషన్లో మా ఆయన ఏం అనలేదు. ఎందుకంటే అది ఆఫీస్ కాబట్టి. ఇదంతా మా ఆయన కూల్గా ఇదంతా ఎందుకు బ్రో ఎందుకు అడుగుతున్నావు అని అన్నాడంట. దానికి ఉదయ్ క్యాజువల్గా అడుగుతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఇంటికి వచ్చినాక మా ఆయన గెంతులేస్తూ వీడి ప్రవర్తన మితిమీరుతున్నట్టు ఉంది, వీడిని ఇంటికి రానిమాక, వాడింట్లో కూడా వెళ్ళొద్దు, వాడితే ఏమైనా పని ఉంటే ఇంటి బయటే మాట్లాడించి పంపించేసే అని అన్నాడు. నాకు మా ఆయనకి ఉదయ్ బిహేవియర్ అర్థం కావట్లేదు. అతనికి మా నుంచి ఏం కావాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు అలాగా బిహేవ్ చేస్తున్నాడు కూడా తెలియట్లేదు. ఒకసారి బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో కూర్చున్నాడు టీవీ పెట్టుకొని. అదేమిటంటే తలుపు తీసుంది అని అంటాడు. నేను ఖచ్చితంగా తలుపు వేసి గెడేసి తాళం వేసి తాళం చెవులు నా పర్సులో పెట్టుకొని వెళ్ళా కూరగాయల మార్కెట్కి. నేను అదేంటి చెప్ప చేయకుండా నువ్వు లోపలికి వెళ్ళి కూర్చోవడం ఏంటి, టీవీ పెట్టుకొని చూసుకోవడం ఏంటి అని నేనంటే ఇంకా నన్ను దబ్బాయిస్తున్నాడు. నువ్వు తలుపు తీసేసి కూరగాయలకి వెళ్ళావు, నువ్వు వచ్చేదాకా నేను ఇంటికి కాపలా ఉన్నాను నన్ను అంటున్నాడు. ఒక పక్క నాకు నువ్వు ఉన్నది చాలు, ఇంకా ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళిపో అని అనాలనిపించిన మా ఇబ్బందిని తలుచుకొని వీడిని బరాయిస్తూ ఉన్నా. ఫ్యామిలీకి ఇచ్చినా బాగుండేది, అమౌంట్ తక్కువ ఇచ్చినా నేను సేఫ్గా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు నేను సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు. ఇదే పద్ధతిలో మరో 2 నెలలు గడిచిపోయాయి. ఉదయ్ వచ్చి 7 నెలలు అయింది. ఆ 7 నెలల్లో 4 నెలలు మాకు చుక్కలు చూపించాడు. ఒకసారి మాకు అడ్డంగా దొరికిపోయాడు. ఇక ఆ కారణం చూపించేసి నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అని అందాం అనుకున్నా. కానీ వాడి మీద మా వారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ వచ్చి వాడిని తీసుకొని జైల్లో వేశారు. ఇంతకీ వాడు ఏం చేశాడంటే బాత్రూమ్ కి వెంటిలేటర్ ఉంటది కదా, అక్కడ తన ఫోన్ కెమెరా ఆన్ చేసి ఆ ఫోన్ వెంటిలేటర్ లో పెట్టాడు. సో మనం స్నానం చేసినా అక్కడ ఏం చేసినా రికార్డ్ అవుద్ది. పోలీసులు వాడిని పట్టుకొని పూర్తిగా ఎంక్వైరీ చేసి చెప్పింది ఏంటంటే ఇలా పెళ్లి కాని అమ్మాయిలను పెళ్ళైన ఆంటీలను ఫ్లర్టింగ్ చేస్తూ వాడి రూమ్ కి పిలిపించుకునేవాడంట. వాళ్ళిద్దరూ గడిపే ఏకాంతాన్ని రికార్డ్ చేసి మళ్ళీ ఆ అమ్మాయిలకే చూపించి బ్లాక్మెయిల్ చేసేవాడంట. పెళ్ళైన ఆంటీలకేమో వాళ్ళ హస్బెండ్లకి చూపిస్తాను ఈ వీడియో అని బ్లాక్మెయిల్ చేసేవాడంట. పెళ్లి కాని అమ్మాయిలకేమో వాళ్ళ పేరెంట్స్ కి చూపిస్తాను ఈ వీడియో అని బ్లాక్మెయిల్ చేసేవాడంట. ఇందుకే కదా నన్ను ఫ్లర్టింగ్ చేస్తూ నా చుట్టూ తిరిగేది. ఇదే మొక్క అప్పుడు మా ఆయనతో చెప్తే నువ్వు పెద్ద అందగత్తవని ఫీల్ అవుతున్నావా అని అన్నాడు. ఇప్పుడేం సమాధానం చెప్తావు అని మా ఆయన అడగాలనుకున్నా, కానీ నేను అడగలేకపోయాను. ఉదయ్ సెలిఫోన్లో ఒక 18 మంది దాకా వీడియోలు ఉన్నాయంట. వాళ్ళందరూ ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారు. ఇలా ముక్కు ముఖం తెలియని వారితో మితిమీరితనంగా మాట్లాడడం, చనువుగా ఉండడం మంచిది కాదు. అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. అమ్మాయిలు కూడా దేంతోనూ తక్కువ కాదు. వాళ్ళు కూడా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మనం మంచిగా ఉంటున్నా మాత్రాన మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా మంచోళ్ళు ఉండాలి అనుకోవడం తప్పే. ఎనీవే మా దరిద్రాన్ని మేము వదిలించుకున్నాం. ఇప్పుడు ఆ రూమ్ని ఒక ఫ్యామిలీకి అద్దెకిచ్చాం. ఆ ఫ్యామిలీ వచ్చి సంవత్సరం అయింది. ఆ సంవత్సరం కూడా ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ స్వీట్ ఫ్యామిలీ. ఒక పాప, ఒక హస్బెండ్, ఒక వైఫ్. వాళ్ళు అమౌంట్ తక్కువ ఇచ్చినా సరే వాళ్ళ హద్దులో వాళ్ళు ఉంటారు, మా హద్దులో మేము ఉంటాం. ఇదే లలిత స్టోరీ. తన స్టోరీ చెప్తుంటే వామ్మో అనిపించింది. ఆ ఉదయ్ లలితను ఫ్లర్టింగ్ చేయడానికి చాలా చూశాడు, కానీ లలిత అలాంటిది కాదని తెలిసి బాత్రూంలో కెమెరా పెట్టాడు. సో అక్కడ ఉదయ్ దొరికిపోయాడు. అలా దొరికిపోవడమే మంచిదయింది. వీడి చేతిలో ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఉన్నాయో వాళ్ళందరూ ఇప్పుడు సేఫ్. ఇది ఈరోజు స్టోరీ. నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.